నేను కాంగ్రెస్ని కాదు, అదో పార్టీనా, నేను పక్కా బీఆర్ఎస్ ఇదే అన్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది, దానివల్లనే కష్టాలని ఓ మాట అన్నాడు. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఓ మాట అన్నారు, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రజాస్వామ్యం ఎవరికి వాళ్ళు ఇష్టారీతిన ఓ పద్ధతి పాడు లేకుండా, పార్టీకి ఓ సిద్ధాంతం లేకుండా, పార్టీ విధానాలు లేకుండా, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటిది ఏ విధంగా అవుతుంది? పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓడినటువంటి వాళ్ళు, పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి నాయకులు బహిరంగంగా మీడియా ముఖంగా ఇష్టానుసారంగా మాట్లాడమైనటువంటిది ప్రజాస్వామ్యం అవుతుందా, లేకపోతే క్రమశిక్షణ లేనటువంటి పార్టీ అవుతుందా? దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మీరు చేసేటువంటి తప్పులను ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక రుద్దుడింది. కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ ఉండదు, కట్టుబాట్లు ఉండవు, ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానపరమైనటువంటి పార్టీ కాదు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీ ఏం సిద్ధాంతమో చెప్పాలి. కమ్యూనిస్టులది ఒక సిద్ధాంతపరమైనటువంటి, వాళ్ళు చచ్చిపోతున్నా సరే అదే సిద్ధాంతం చెప్తున్నారు. ఆ పార్టీ కనుమరుగైతున్నా కమ్యూనిస్టులు అదే సిద్ధాంతం చెప్తున్నారు, అవే పడికట్టు పదాలు చెప్తుంటారు, ప్రజల్లోకి అవే మాటలు చెప్తుంటారు. ప్రజలు వాళ్ళని తిరస్కరించినా మొండిగా మేము దాంట్లోనే ఉంటున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా తమ సూత్రాలన్నీ చెప్పగలుగుతుంది, తమ సిద్ధాంతాలను చెప్పగలుగుతుంది, తమ విధానాలను చెప్పగలుగుతుంది, సైద్ధాంతికంగా తమ రూట్స్ ఏంటో చెప్పగలుగుతుంది, ఏంటో అనేటువంటి విషయాలను ప్రజలను చెప్పగలుగుతుంది. ఎస్, మేము ఈ విధానాల కోసం ప్రజల్లోకి వెళ్తున్నామనేటువంటి మాట చెప్పగలుగుతారు. లేకపోతే వామపక్షాలదో లేకపోతే ఇంకొకరి యొక్క విభేదాల గురించి చాలా స్పష్టంగా చెప్పగలుగుతారు. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా అంత బలమైనటువంటి విధానాలను రూపకల్పన చేసుకున్నది. మజ్లిసు తన సిద్ధాంతాలు, తను ముస్లింల కోసమే పుట్టినటువంటి పార్టీ, దేశంలో ముస్లింల కోసం తప్ప వాళ్ళు ఇంకొకటి మాట్లాడరు, వాళ్ళు ఒక సిద్ధాంతం చెప్పగలుగుతున్నారు. కాంగ్రెస్ విధానం ఏమిటి? అవసరమైతే కమ్యూనిస్టులతో కలుస్తుంది, అవసరమైతే మజ్లిస్తో కలుస్తుంది, సొంతంగా ఉంటుంది. వాళ్ళు ఏ విధానాలపైన కట్టుబాట్లతో కలిసి ఉంటారు. అవసరమైతే దక్షిణాది అంటారు, లేకపోతే దేశమంతా ఒకటి అంటారు, అవసరమైతే స్వదేశీ అంటారు, మేమే స్వాతంత్రం తెచ్చినామంటారు, మేమే మళ్ళీ ఇది కావాలంటారు, దేశాన్ని మతపరంగా విభజించింది మేమంటారు, లేదు విభజించలేదంటారు, లౌకికవాదం మాదే అంటారు, హిందుత్వం మాదే అంటారు, అన్నీ మాదే అంటారు. ఏదో ఒక స్పష్టత లేనటువంటి పార్టీ. అట్లా ఇష్టానుసారంగా మాట్లాడుకొని ఏ విధానాలకు కట్టుబడి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, సిద్ధాంతపరంగా ఏం లేకుండా ఇష్టానుసారంగా కొట్లాడుకొని ఏది పడితే అది మాట్లాడి, వీళ్ళే కొనుక్కున్నారని, వాళ్ళే అమ్ముకున్నారని, వాళ్ళే కొనుక్కున్నారని, వాళ్ళే బయటలని, వాళ్ళే లోపలని అన్నీ వాళ్ళే చెప్పుకుంటారు. దాని పేరు ప్రజాస్వామ్యం అని ముద్దుగా పెట్టుకుంటారు. కానీ కట్టు తప్పిన క్రమశిక్షణ, ఒక పద్ధతి పాడు లేనటువంటి కార్యకర్తలు, ఒక పద్ధతి పాడు లేనటువంటి నాయకులు, పార్టీ మీద గౌరవం లేనటువంటి వాళ్ళు, వ్యక్తి పూజ, వ్యక్తి స్వామ్యం తప్ప ఇంకెవ్వరు లేరు. మేమెంత కొట్టుకున్నా గాంధీకి చేయంటే చాలు, సోనియా కుటుంబానికి చేయంటే చాలు అనుకునేటువంటి విధానం తప్ప సైద్ధాంతిక బలాలు, సైద్ధాంతిక పునాదులు, విధానాలు చెప్పలేనటువంటి పార్టీ, కట్టుతప్పినటువంటి కార్యకర్తలు, కట్టుతప్పినటువంటి నాయకులు, క్రమశిక్షణ లేనటువంటి నాయకత్వాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యం ఎక్కువ అనడం అనేటువంటిది అది మసిపూసి మారేడుకాయ చేయడం కాదా? ఇవాళ మీ ఎమ్మెల్యేలే మీరే బయట నుంచి ఎవరిని తీసుకోవద్దంటారు. రాహుల్ గాంధీ వచ్చి బయట గెలిచినటువంటి పార్టీలో ఎవరు తీసుకోవద్దంటారు. మీరే అవతల పార్టీ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ టికెట్లు ఇస్తారు. రెండు విధానాలు మీరే చెప్తారు. ఏదో ఒకదానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పార్టీ కట్టుబడి ఉండట్లేదు కదా. మీరే జాతీయ హిందీ ప్రచార సభ, దక్షిణ హిందీ ప్రచార సభ పెట్టేది మీరే, మళ్ళీ హిందీని బలవంతంగా రుద్దొద్దు అనేది మీరే. అంటే ఆ క్షణానికి ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకొని ఆ క్షణానికి అధికారంలోకి వస్తే చాలు అనేటువంటిది. ఓవరాల్గా ఉన్నది ఒకే విధానం ఏంటంటే ఆ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి జై కొట్టడం అనేటువంటిది ఒకే ఒక్క విధానం తప్ప కాంగ్రెస్ ఇంకే విధానం చెప్పలేనటువంటి పరిస్థితి దేశంలో. అప్పుడే ఉచితాలు మంచి అంటారు, అప్పుడే ఉచితాలపైన చర్చ జరగాలంటారు, అప్పుడే అయోధ్య రామ మందిరం రాములు లేడని అఫిడవిట్లు ఇస్తారు, అప్పుడే మా రాజీవ్ గాంధీ తాళం పగలు కొట్టిండంటారు, అప్పుడే ఆ మొగలాయిలంతా దండయాత్ర చేసి వచ్చారంటారు, లేదు మొగలాయిలు దేశభక్తులు అంటారు, అప్పుడే బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు అంటారు, అప్పుడే ఇంగ్లీషు మంచి భాష అంటారు, అప్పుడే ఇంగ్లీష్ మంచి భాష కాదంటారు, అప్పుడే తెలంగాణ కావాలంటారు, అప్పుడే తెలంగాణ వద్దంటారు. ఏ విషయంలో అయినా సరే ఏకపక్షంగా ఒకే మాట పైన నిలబడగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? అన్నీ మాయే, అందులో ఒక కాలేయాలి, ఇంట్లో కాలేయాలి, ఇది వస్తే ఇది మాదనాలి, ఇది వస్తే ఇది మాదనాలి. అది కాంగ్రెస్ విధానము.